నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఒకే ఒక్కరిని హౌస్లోంచి బయటికి చేసే అవకాశం మీకే వస్తే ఎవరిని పంపించేస్తారు? ఎలిమినేట్ ఇమాన్యుయల్, ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ తనూజ, ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ సుమన్ శెట్టి, ఎలిమినేట్ డిమోన్. వీళ్ళలో ఎవరిని బయటికి పంపించేస్తారో కామెంట్ చేయండి. వీళ్ళందరి హౌస్మేట్ సంబంధించిన అందరి పిఆర్ టీమ్స్, వీళ్ళందరి ఫ్యామిలీస్ ఈ కామెంట్స్ చూస్తాయి కంపల్సరీగా. సో ఎక్కువ మంది జనం ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారో ఈ కామెంట్స్ చూస్తే అర్థమైపోవాలి. సో మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ అయితే చేయండి. ఇక ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వస్తున్న ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే దాదాపు ఒక 26%తో మనకి తనూజ టాప్లో నడుస్తుంది. మొదటి నుంచి కూడా డామినెంట్గా ఉంది. 2 వారాల క్రితం మాత్రం కళ్యాణ్ 2 రోజులు టాప్లో నిలబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ తనూజ తన ఇది క్లైమ్ చేసుకుని నడుస్తుంది తన అడ్డాని. బట్ కళ్యాణ్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఆమె హవా నడుస్తుంది, కానీ ఉండుంటే మాత్రం డెఫినెట్లీ కళ్యాణ్ టాప్లో ఉండేవాడు అని కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. సో టాప్ 1 నడుస్తుంది. సెకండ్ పొజిషన్లో షాకింగ్లీ సంజన ఉంది, ఇమాన్యుయల్ కూడా కాదు. సంజన సెకండ్ పొజిషన్లో ఉండడం అనేది రియల్లీ సర్ప్రైజింగ్ థింగ్. దాదాపు మొన్నటి వరకు మీకు ఒక 19% ఉండేది ఓటింగ్, ఇప్పుడు 22% దాకా వచ్చింది. అంటే తనూజ వర్సెస్ సంజన అనేది చాలా తీవ్రంగా నడుస్తుంది. మీకు అర్ధరాత్రి పూట కూడా ఓటింగ్ బ్రహ్మాండంగా పడుతుంది ఇద్దరికీ కూడా. సంజన తనూజకి ఎగెనిస్ట్గా నిలబడేసరికి కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఓట్లు పడుతున్నాయా, కొత్తగా నిజంగా సంజన ఫ్యాన్ బేస్ పుట్టుకొచ్చిందా, ఇవన్నీ తెలియదు. కానీ సంజనాకి మాత్రం బ్రహ్మాండమైన ఓటింగ్ రాత్రి పూట కూడా పడుతోంది, అర్ధరాత్రులు కూడా పడుతోంది. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ తర్వాత, రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్, వాళ్ళిద్దరి మధ్య గొడవ తర్వాత తనూజ అంటే నచ్చని వాళ్ళు పని గట్టుకుని విపరీతమైనటువంటి ఓట్లు వేసేస్తున్నారు తనూజకి. అందులో ఏ రకమైన డౌట్, డిస్కషన్, అసలు డిబేటే లేదు దీని మీద. రాసుకోండి, మంచి ఓటింగ్ పడుతుంది సంజనాకి. మరి ఇది ఎటు వెళ్తుందో తెలియదు. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. వీళ్ళు మీ ముగ్గురు వరకు సేఫ్ జోన్. ఇక్కడి నుంచి రిస్క్ జోను డిమాన్ పవన్, తర్వాత భరణి, ఆ తర్వాత సుమన్ శెట్టి. కళ్యాణ్ ఆల్రెడీ ఎలాగో టికెట్ ఫినాలే. సో వీళ్ళ ముగ్గురు మధ్య చిన్న పర్సెంటేజ్ గ్యాప్స్. డీమన్కి భరణికి ఒక 1% గ్యాప్, భరణికి సుమన్ శెట్టికి 1% గ్యాప్. సుమన్ శెట్టిని కాపాడాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనుకున్నా, భరణిని కాపాడాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనుకున్నా, డబల్ ఎలిమినేషన్ టైంలో ఇలా కనుక వాళ్ళు అనుకుంటే, ఎందుకంటే భరణి వెనక నాగబాబు ఉన్నాడని అది ఇదని డిస్కషన్ నడుస్తుంది. నాగబాబు కూతురు కూడా వీడియోలు పెట్టారు ఆవిడని చెప్తున్నారు. అండ్ సుమన్ శెట్టి ఫస్ట్ నుంచి ముద్దు బిడ్డ బిగ్ బాస్కి తీరా అతను ఎట్టి పరిస్థితిలో అంటున్నారు. ఇదే కనుక జరిగితే డీమన్ పవన్ భరణి అన్న లేపుతారు, డీమన్ పవన్ సుమన్ శెట్టిని అన్న లేపుతారు. ఇద్దరు ముద్దు బీడలు అంటే ఒకళ్ళు మా స్టార్మా నుంచి సపోర్టివ్గా వచ్చిన వాళ్ళనే మాట ఎలిగేషన్ ఉంది. సుమన్ శెట్టి అయితే ముద్దు బిడ్డ అని ఉంది ఫస్ట్ నుంచి. సో ఇద్దరిని ఒకేసారి క్లోజ్ పీపుల్ లేప కాబట్టి భరణి ప్లస్ డీమన్, లేదా డీమన్ ప్లస్ సుమన్ శెట్టి లేచే అవకాశాలు ఈ వీక్ 100% కనిపిస్తున్నాయి. సో ఈ మొత్తం అనాలిసిస్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.